ఇగో ఇప్పుడే వంట చేశానండి. వంట చేసినప్పుడు అదే గుర్తుకొచ్చింది మీతో షేర్ చేసుకుందామని. మనము వంట చేస్తున్నప్పుడు ఈ వైట్ ప్లాట్‌ఫార్మ్ ఉంటది గదండీ! దీనిపైన కర్రీ మరకలు ఇట్లా ఆయిల్ మనము తాలింపేస్తున్నప్పుడు ఆయిల్ అంతా పడుతుందండి. అమ్మో! ఈ వైట్ కలర్‌ది చాలా ప్రాబ్లమ్ ఈ వైట్ కలర్‌ది చాలా కష్టమైతది క్లీన్ జేసుకోవడము అనిపిచ్చింది నాకు. అసలు చూడండి ఎంత వైట్‌గా, నీట్‌గున్నది. ఇలా మరకలు చూసేసరికి ఇది ఎట్లా పోతుందా అని చాలా సార్లు ట్రై చేశాను. ఊరికేనే తుడిచేసి ఇదిగోండి దీంతో తుడిచినా చూడు మరకలసలు పోవట్లేదు. ఈ యెల్లో కలర్ అనేది అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా క్లీన్ జే ఇదిగోండి ఇదంతా స్ప్రే చేశాను. ఇలా చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా ఆగిన తర్వాత అప్పుడు క్లీన్ చేసుకుందాం. అప్పుడు మొత్తం క్లీన్ అయిపోతదండి. ఇప్పుడు ఇట్లా క్లీన్ చేస్తున్నా చూడండి ఇక్కడంతా యెల్లో కలరు పసుపు ఆయిల్ అంతా చిల్లి నుండి తాలింపేసినప్పుడు చూడండి అంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడైతే నాకు చాలా ఈజీ అనిపిస్తుందండి. అసలు వైట్ కలరే బెటర్ అనిపిస్తుంది. చాలా అండి స్ప్రే సింపుల్ గ్రీన్ అండి. ఇది మన ఇండియాలో కూడా అమెజాన్‌లో దొరుకుతుందండి. దీనివల్ల మన కింద వైట్ ఫ్లోర్ ఉన్నా కూడా దానిపైన ఏదైనా మరకలైనా కూడా అన్నీ క్లీన్ అయిపోతాయండి. నాకైతే వైట్ ఫ్లోరే క్లీన్ అసలు అదే బెటర్ అనిపిస్తుంది ఇప్పటి నుంచి. కానీ ఇది ఎంత కష్టమో అనుకున్నా. దీనివల్ల మాత్రం చాలా తొందరగా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఓకేనా అండి? బాయ్.